ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః. వారణాసి రైల్వే స్టేషన్ అండి ఇది. రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుందండి గుడికి. మేము గంగా నదికి వెళ్ళి, నదిలో నుంచి మధ్యలోకి వెళ్ళి స్నానం చేశామండి. ఒక్కోసారి గంగా నది ఒరవడి తక్కువగా ఉన్నప్పుడు గంగా నది మధ్యలోకి తీసుకెళ్ళి కూడా స్నానం చేసుకునే అవకాశం ఉంటుందని పడవ వాళ్ళు తీసుకెళ్లారు. ఇది అస్సీ ఘాట్ అండి. ఈ ఘాట్ ఒడ్డున వచ్చి మేము స్నానాలవి చేసుకున్న తర్వాత ఈ ఘాట్ ఒడ్డునే పూజ చేసుకున్నాము. కార్తీక పౌర్ణమి రోజు గంగానదిలో స్నానం చేసి నది ఒడ్డున పూజ చేసుకొని దీపం వెలిగించుకునే భాగ్యం కలిగించినందుకు ఆ శివయ్యకి శతకోటి నమస్కారాలు తెలియచేసుకున్నానండి. ఇది నాకు పూర్వజన్మ సుకృతమే అనుకుంటాను. కాశీకి వెళ్ళాలన్నా వెళ్ళలేమండి. ఆ కాలభైరవుని అనుమతి ఉంటే తప్ప మనం కాశీలో అడుగు పెట్టలేమంట. కాశీలో ముందుగా కాలభైరవుడిని దర్శించుకున్న తర్వాతే విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఆయన దర్శనం అయిన తర్వాత 4వ నంబర్ గేట్ నుంచి దర్శనానికి వెళ్ళాము. మొదటిసారి వెళ్ళేవాళ్ళు 1వ నంబర్ గేట్ నుంచి వెళ్తే అక్కడ డూండి వినాయకుడిని దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఆయన సాక్ష్యం చెప్తారంట. ఇదే కాశీ క్షేత్ర శిఖరం. గుడి లోపల చాలా బాగా డెవలప్ చేశారండి. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటిలోకి ఎంతో విశిష్టత కలిగిన విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోగానే మనసు పరవశించిపోయింది. గుడివైపు నుంచి లోపలికి అన్నపూర్ణాదేవి గుడికి దారి ఉంటుందండి. అక్కడ అన్నపూర్ణమ్మ దేవిని దర్శనం చేసుకొని గుళ్ళో పూజారి గారు అందరికీ బియ్యం ప్రసాదంగా ఇస్తారండి. ఆ బియ్యాన్ని తీసుకొచ్చుకొని మన ఇంట్లో బియ్యం కలుపుకుంటే మనకి అన్నానికి లోటు ఉండదని అంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి కాశీ విశాలాక్షి అమ్మవారి గుడికి బయలుదేరాము. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ఈ కాశీ విశాలాక్షి అమ్మవారి క్షేత్రం ఉంటుందండి. ఇక్కడ సతీదేవి చెవికుండలాలు పడ్డాయని చెప్తారు. ఆ కాశీ విశ్వేశ్వరుడి వైభవాన్ని కళ్ళు ఇంతింతలు చేసుకొని చూస్తుంది కాబట్టే అమ్మవారిని విశాలాక్షి అని, విశాలక్ష్మి అని కూడా పిలుస్తారండి. అమ్మవారి వైభవం ఎంతో బాగుంటుంది. అమ్మవారి ముందుగానే మనకి శ్రీచక్రం కూడా ఉంటుంది. అమ్మవారికి ముందు వైపు ఒక విగ్రహము, వెనక వైపున ఒక విగ్రహము ఉంటాయండి. రెండిటిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారికి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళే ప్రదేశం అంతా కూడా శివలింగాలతోనే నిండిపోయి ఉంటుందండి. ఆ ప్రదేశం మొత్తం ప్రదక్షిణ చేసేటప్పుడు శివలింగాలను దర్శనం చేసుకొని అమ్మవారి ప్రదక్షిణ చేయాలి. ఇదే అమ్మవారి ముఖమంటపం. అమ్మవారి గుడికి ఆలయ శిఖరం మనం నేరుగా చూడలేమండి. అందుకని గుడి లోపల ఒక చిన్న కిటికీలాగా అమర్చి ఆలయ శిఖరం కనపడేటట్టు అప్పటి ఇంజనీర్లు ఎంతో చాకచక్యంగా అమర్చారు. ఇదే అమ్మవారి ఆలయ శిఖరం. అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఆ రోజు కార్తీక పౌర్ణమి కదండి. అందుకని 365 ఒత్తులు మా ఇంటిల్లి పాది పేరు పేరున వెలిగించాను. నేను ముందుగానే ఒత్తులన్నీ సమకూర్చుకొని వెళ్ళానండి. అక్కడ మనలాగా 365 ఒత్తులు అవి దొరకడం చాలా కష్టమని నేను ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ముందుగానే ఒత్తులన్నిటిని నూనెలో నానబెట్టుకొని, నూనెలో కానీ ఆవు నెయ్యిలో కానీ నానబెట్టుకొని వెళ్తే అక్కడ వెళ్ళినప్పుడల్లా ప్రతి గుడిలోనూ వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది గౌరీ కేదార్నాథ్ స్వామి గుడి అండి. కేదార్నాథ్ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుంటే అక్కడ కేదార స్వామిని దర్శనం చేసుకున్నంత ఫలితం వస్తుందని చెప్తారు. ఈ గుడిలో కూడా చుట్టూతా శివలింగాలు ఉన్నాయండి. కాశీలో మనకి ప్రతి చోట శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ నేను దేవుడికి పూజ చేసుకొని 365 ఒత్తులు వెలిగించుకున్నానండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి నేను బ్రాహ్మణులకి దానం ఇచ్చానండి. అక్కడ అన్ని దానాలు కలిపి ఒకేసారి తీసుకునే ఫెసిలిటీ ఉందండి. గోదానము, దీపదానము, సాలగ్రామ దానము, ఉసిరికాయ దానము అవన్నీ కలిపి ఒకేసారి ప్లేట్లో పెట్టుకొని అక్కడ బ్రాహ్మణులు దానం తీసుకుంటారు. కాశీలో కార్తీక మాసంలో బ్రాహ్మణులకి దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో నాకు తెలియదు, కానీ ఆ భాగ్యాన్ని నాకు కలగచేసిన ఆ భగవంతునికి మాత్రం శతకోటి నమస్కారాలు. ఆ తర్వాత మేము మహామృత్యుంజయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ కాశీలో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలలో ఆ గుడి కూడా ఒకటి. ఆ మృత్యుంజయుడిని దర్శనం చేసుకోవడం వలన మనకి అపమృత్యు భయం తొలగిపోతుంది. ఇది మృత్యుంజయుని ఆలయ ప్రాంగణం అండి. ఈ ఆలయంలో ఇంకొక విశేషం కూడా ఉంది. ఇక్కడ ఒక బావి ఉందండి. దాన్ని ధన్వంతరి బావి అంటారు. దీనికి 8 వైపుల నుండి నీళ్లు తోడుకునే సౌలభ్యం ఉంది. 8 వైపుల నుండి 8 రకాల రుచులతో ఉంటాయని కూడా చెప్తుంటారు. ఈ బావిలో నీళ్లు తాగితే అనేక దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని అక్కడి వాళ్ళు చెప్తూ ఉంటారండి. అందుకని మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మృత్యుంజయ స్వామి ఆలయానికి వెళ్ళి ఇక్కడ బావిలో నీళ్లు తాగండి. గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత అన్నపూర్ణమ్మ దేవి గుడిలో భోజనానికి వెళ్ళామండి. భోజనం కూడా చాలా బాగుంది. సాయంత్రం గంగా హారతి చూడటానికి వెళ్ళామండి.
ఇది నంది సర్కిల్ పక్క నుంచి దశాశ్వమేధ ఘాట్‌కి దారి ఉంటుంది. ఆ ఘాట్‌లోనే గంగా హారతి నిర్వహిస్తారు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో గంగా హారతిని చూడటానికి ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చారండి. గంగాదేవికి నాగహారతి, వింజామర హారతి, దీపహారతి అని అనేక రకాలుగా హారతులిస్తారండి. గంటన్నర పాటు ఆ హారతులిస్తూ వెనకాల భజన మోగుతూ ఉంటుందండి. ఆ గంటన్నర పాటు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఎంత మనోహరంగా ఉంటుందో మాటలు మాత్రం చాలవండి చెప్పడానికి. అది కళ్ళతో చూసి అనుభవించాల్సిన ఆనందం మాత్రమే. భక్తి పారవస్యంతో నిజంగా అది కాశీనా లేతే కైలాసమా అని ఒక క్షణం మనకు అనిపిస్తుంది. ఆ శివయ్య సన్నిధిలో కైలాసంలో ఉన్నంత భక్తి పారవస్యం అయితే కలిగింది. ఇది నిజంగా మనం స్వానుభవంగా అనుభవించాల్సిన అనుభూతి మాత్రమే. ఉత్తర భారతదేశంలో కార్తీక పౌర్ణమి రోజును దేవ దీపావళిగా పూజిస్తారండి. మనం అమావాస్య రోజున ఎలా అయితే దీపావళి పండుగ చేసుకుంటామో అలాగే కార్తీక పౌర్ణమి రోజు దేవతలు దేవుళ్ళు దీపావళి పండుగ జరుపుకుంటారనే నమ్మకంతో అక్కడ ఎంతో పెద్ద ఉత్సవంగా జరుపుతారు. ఆ రోజున గంగానది ఒడ్డున ఉన్న ఘాట్లన్నీ కూడా దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతాయండి. అవి చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు. కాశీ ఆలయంలోకి ఫోన్ ఎలౌ లేదండి. అయినా గానీ నేను ఆ ఆలయ ప్రాంగణంలో ఒక ఫోటో అయితే తీయించుకోగలిగానండి. ఇది నాకు ఆ శివయ్య ప్రసాదించిన వరంగానే భావిస్తున్నాను. కాశీ వెళ్ళినందుకు నాకు లభించిన గొప్ప అదృష్టం ఇది. ఇంకా వారాహి అమ్మవారి గుడి, గవ్వలమ్మ గుడి, సంకటహర హనుమాన్ గుడి ఇలా మనం చూడాల్సిన వాటిలో ముఖ్యమైన గుళ్ళండి. కాశీ మొత్తం మీద చాలా గుళ్ళున్నాయి. మనకు వీలుంటే మొత్తం చూసుకొని రావచ్చు. ఇవండి కాశీక్షేత్రం యొక్క విశేషాలు. ఈ జన్మకు నాకు కాశీక్షేత్రానికి రావడానికి అవకాశం కల్పించిన ఆ శివయ్యకి వేల వేల దండాలండి. ప్రతి జన్మలోనూ కూడా నేను హిందువుగానే పుట్టి ఆ శివయ్య పాద పద్మాలను పూజించుకునే అదృష్టం నాకు దక్కించమని ఆ శివయ్యను ప్రార్థించుకొని నేను ఇంటికి తిరిగి వచ్చాను. మీరు కూడా తప్పనిసరిగా కాశీ వెళ్ళరండి. ఓం నమః శివాయ.